ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ కేసులో కీలక పరిణామం సంభవించింది. అతగాన్ని భారత్కు అప్పగించేందుకు బెల్జియన్ కోర్టు ఆమోదం తెలియజేసింది. మెహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి ఏకంగా అక్షరాల 13,500 కోట్ల రూపాయల లోన్ తీసుకొని భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు. ఈ స్కామ్ బయటకు రావడంతో విదేశాలకు పారిపోయాడు. చోక్సీని ఇండియాకు రప్పించేందుకు గత కొంతకాలంగా కూడా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెహుల్ చోక్సీ భార్య ప్రీతి బెల్జియం పౌరురాలు. దీంతో అతడు గత కొంతకాలంగా కూడా బెల్జియంలోనే ఉంటున్నాడు. రెండు 2025 ఏప్రిల్లో బెల్జియన్ పోలీసులు చోక్సీని అరెస్ట్ చేశారు. భారత దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ అభ్యర్థన మేరకు ఈ అరెస్టు జరిగింది. తాజాగా ఈ కేసు బెల్జియన్ కోర్టు కీలక తీర్పు వెలువడించింది. మెహుల్ చోక్సీని బెల్జియన్ అధికారులు అరెస్ట్ చేయడం సరైన చర్య అని న్యాయస్థానం చెప్పడమే కాదు, చోక్సీని భారత్కు అప్పగించేందుకు కూడా బెల్జియన్ కోర్టు ఆమోదం తెలియజేసింది. చోక్సీ కేసులో ఇది భారత్కు గొప్ప విజయం అని చెప్పవచ్చు. ఈ కేసులో భారత ఏజెన్సీల డిమాండ్ సరైందేనని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. త్వరలోనే చోక్సీ అప్పగింత ప్రక్రియ ప్రారంభమవుతుందని అంటున్నారు. అయితే ఈ కేసులో చోక్సీ హైకోర్టుకు అపీల్ చేసుకునేందుకు కూడా అవకాశం ఉంది. 4 నెలలుగా చోక్సీ జైల్లోనే ఉన్నాడు. బెయిల్ కోసం చేసుకున్నటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా అక్కడి కోర్టులో తిరస్కరించాయి. చోక్సీ తప్పించుకునే ప్రమాదం ఉందని కోర్టు బెయిల్ కోసం చేసిన విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది. ఈ కేసులో మరో నిందితుడు చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీని కూడా లండన్ నుండి ఇండియా రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది.